హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పైన ఒకసారి డిస్కస్ చేసినట్లయితే మేజర్గా వీడియోలోనే 4 విషయాలు అనేది డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 వచ్చి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పైన కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 2 వచ్చి 2018లోనే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెంబర్ 3 వచ్చి ప్రజెంట్ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం ఉన్నదనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ నెంబర్ 4 వచ్చి ఓపెన్లోనే 20% పోస్ట్ అనేవి వేరే డిస్టిక్ వాళ్ళకి ఏ విధంగా వస్తుందనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసుకున్నట్లయితే మీకంటూ ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద హోంగార్డుల కేసు అనేది ఎప్పటి నుంచో ఉంది, అది మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే జూలై 23 అనేది డివిజన్ బెంచ్లోనే ఈ కేసు అనేది హీరింగ్ రావడానికి అవకాశం ఉంది. జూలై 23నే డివిజన్ బెంచ్లోనే ఈ కేసు అనేది హీరింగ్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లాస్ట్ వీక్ కూడా ఈ కేసు అనేది హీరింగ్ రావడానికి అవకాశం వచ్చింది, కానీ నెంబరింగ్ అనేది హెవీగా రావడం వల్ల, ఎక్కువ నెంబరింగ్ రావడం వల్ల నెక్స్ట్ వీక్ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు పైన, ఈ యొక్క నోటిఫికేషన్ పైన ఏజ్ గురించి కూడా కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా హైట్ గురించి కూడా కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది. ఏజ్ గురించి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు 2022లో కదా, అప్పుడైతే ఏజ్ అనేది అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు సరిపోయింది. అయితే ఈవెంట్స్ అనేది 2025లోనే 25 జనవరిలో కలెక్ట్ చేయడం వల్ల అప్పుడు ఏజ్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ తగ్గట్టుగా లేకపోవడం వల్ల వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. వాళ్ళైతే కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇది ఏజ్ గురించి సంబంధించిన కేసెస్. ఇది కూడా నెక్స్ట్ అయితే హీరింగ్ జరగాల్సి ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైట్ గురించి చూసుకున్నట్లయితే లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో 2000 యొక్క 18-16 నోటిఫికేషన్లోనే హైట్ సరిపోయి ప్రజెంట్ యొక్క నోటిఫికేషన్లోనే హైట్లోనే డిస్క్వాలిఫై అవ్వడం వాళ్ళు కూడా కోర్టులోని కేసు ఫిల్ చేయడం జరిగింది. అయితే బోర్డు వారు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. గతం నోటిఫికేషన్లో అయితే మాన్యువల్గా కొలవడం అనేది హైట్ జరిగింది, కానీ ఇప్పుడు అయితే ప్రజెంట్ పూర్తిగా కంప్లీట్గా సెన్సర్ వల్ల ఇప్పుడు అనేది పర్ఫెక్ట్గా హైట్ అనేది రావడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క కేసెస్ అనేవి ఏ విధంగా వస్తుంది అనేది జడ్జిమెంట్ అనేది మనకు తెలియదు. ఎప్పుడు అవుతుందా లేకపోతే ఈ కేసెస్ అనేవి కొడేస్తారా ఏంటనేది కూడా మనకి అప్డేట్ రావాల్సి ఉంది. అయితే మేజర్గా ఈ కేసెస్ గురించి చూసుకున్నట్లయితే ఈ ఏపీ యొక్క కానిస్టేబుల్ మీద ప్రజెంట్ ఈ విధంగా ఉండడం జరిగింది. అయితే మనకైతే మీ అందరికీ తెలిసిందే, రీసెంట్గా స్కోర్ కార్డ్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మనకి స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఓఎంఆర్ అబ్జెక్షన్స్ అనేవి జూలై 17వ తారీఖు వరకు ఛాన్స్ ఉంది. మీరు ఎవరన్నా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక 1000 రూపీస్ ఫీజు అనేది పే చేసి మీ యొక్క ఓఎంఆర్ యొక్క రీఅప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అదే మీరు రీఅప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీకు మార్క్ కనుక కరెక్ట్గా యాడ్ అయినట్లయితే మీ యొక్క మనీ అనేది రిటర్న్ కూడా ఇస్తారు. చాలామంది ఏం చేస్తున్నారంటే పబ్లిక్ అనేది కరెక్ట్గా చేయలేదు, అటువంటిప్పుడు మార్క్ అనేది యాడ్ అవ్వదు అనమాట. కానీ నేను ఆన్సర్ అనేది కరెక్ట్గానే పెట్టాను కదా, ఎందుకు నాకు బిట్ అనేది వెళ్ళదని చెప్పి అడగడం జరుగుతుంది. కాకపోతే మీరు పబ్లిక్ అనేది క్లియర్ కరెక్ట్గా చేయకపోతే అది మార్క్ అనేది యాడ్ అవ్వదు. ఒకవేళ మీరు రీఅప్లికేషన్ పెట్టుకున్నా సరే సేమ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇచ్చింది ఏంటంటే 2018 యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి మనం మేజర్గా చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్లోనే ఇది శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించింది. సో మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అదేవిధంగా రిజిస్టర్ నెంబర్ వస్తుంది, మనకు నేమ్ వస్తుంది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, మన క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మనకి యొక్క హైటు, చెస్ట్, అదేవిధంగా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఈ విధంగా మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో కొద్ది రోజుల్లో అయితే మనకు కూడా ఈ విధంగా మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే మనకి మేజర్గా చూసుకున్నట్లయితే ఒకసారి మెరిట్ లిస్ట్ అనేది చూసుకున్నట్లయితే ఇది 2018 యొక్క మెరిట్ లిస్ట్ కాబట్టి కట్ ఆఫ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ అనేది ఎక్కువ. సో దానివల్ల అనేది ఈ యొక్క నోటిఫికేషన్లోనే కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ యొక్క నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ అనేది ఎక్కువ, కాంపిటీషన్ అనేది తక్కువ కాబట్టి ఈ కట్ ఆఫ్కి దానికి చాలా డిఫరెన్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో మేజర్లో మనం ఏదైనా సరే ఒక డిస్టిక్ అనేది చూసుకుంటే ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే మనకంటూ క్లారిటీ వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విజయనగరం డిస్టిక్ అనమాట. విజయనగరం డిస్టిక్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మేజర్గా ఇక్కడ చాలామందికి తెలీదు ఓపెన్ 20% అంటే ఏంటని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. ఇప్పుడు మేజర్లీ మనకి ఎలా ఉంటుందంటే ఏదైనా సరే ఒక డిస్టిక్లోనే, ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, ఏదైనా సరే ఒక డిస్టిక్లోనే 100 పోస్టులు ఉన్నట్లయితే అందులో 20% పోస్టులు, అదేవిధంగా 80% పోస్టులు ఉంటాయి. ఈ 20% పోస్టులు అనేవి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో ఆ డిస్టిక్ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వేరే డిస్టిక్ వాళ్ళు ఎక్కువ మార్క్ వచ్చిన వాళ్ళు ఈ డిస్టిక్ ప్రయారిటీ పెట్టుకున్నట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క 20%లో ఉంటారనమాట. సింపుల్గా చెప్పాలంటే ఓపెన్ 20% అనేది ఏ విధంగా వస్తుందంటే
మీ డిస్టిక్లోనే ఎక్కువ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఓపెన్ 20% ఉంటారు. అదేవిధంగా వాళ్ళకన్నా వేరే డిస్టిక్ వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ మార్కులు వచ్చి మీ డిస్టిక్ ప్రయారిటీ పెట్టుకున్నట్లయితే వాళ్ళు కూడా ఓపెన్ 20%లో జాబ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీకు సింపుల్గా ఒక డిస్టిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. విజయనగరం కాదు, శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ డిస్టిక్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒకసారి నేను కృష్ణా డిస్టిక్ యొక్క ఇక్కడ ఒకసారి చూడండి. నేను కృష్ణా డిస్టిక్ గురించి చెప్తున్నాను. కృష్ణా డిస్టిక్లోనే చూడండి, మీరు జూమ్ చేసి చూస్తున్నాను చూడండి. కృష్ణా డిస్టిక్లోను ఓపెన్లోనే జనరల్ 20%లో చూసుకున్నట్లయితే 20% కోటా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళకు 143 మార్కులకి జాబ్ రావడం వచ్చింది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, సో విజయనగరం, సో వీళ్ళందరూ ఏంటంటే ఓపెన్ 20%లోనే వాళ్ళ డిస్టిక్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చారనమాట. సో వాళ్ళ డిస్టిక్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఓపెన్ 20%లో రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, కృష్ణా డిస్టిక్ వాళ్ళు కూడా ఉంటారనమాట. ఆ ఓపెన్ 20%లోనే ఆ కృష్ణా డిస్టిక్ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వేరే డిస్టిక్ వాళ్ళు వాళ్ళ డిస్టిక్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ ఓపెన్ 20%లో ఉంటారనమాట. సో ఇక్కడ మేజర్లు చూడండి, ఇక్కడ కృష్ణా డిస్టిక్ వాళ్ళు 131 మార్కులకి రావడం జరిగింది. దానిపైన విశాఖ డిస్టిక్ వాళ్ళు 136 మార్కులకి రావడం జరిగింది అనమాట. ఆ కింద శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు రావడం జరిగింది. సో అలాగా వేరే డిస్టిక్ వాళ్ళు కూడా వాళ్ళ డిస్టిక్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే వాళ్ళకి ఓపెన్ 20%లో మీ యొక్క డిస్టిక్ అనేది ప్రయారిటీ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఓపెన్ 20%లో జాబ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ సెకండ్ ప్రయారిటీ కింద ఈస్ట్ గోదావరి జిల్లా పెట్టుకున్నట్లయితే ఈస్ట్ గోదావరిలోనే వాళ్ళు వచ్చినటువంటి మార్కుల కన్నా ఓపెన్ 20% మార్కులు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరిలో 400 పోస్టులు ఉంటాయి. ఓపెన్ 20%లో ఎన్ని పోస్టులు ఉంటాయి? 80 పోస్టులు ఉంటాయి. ఆ 80 పోస్టులోనే వాళ్ళ డిస్టిక్లోనే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వాళ్ళ డిస్టిక్ కన్నా వేరే ఇప్పుడు శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు ప్రయారిటీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఆ ఓపెన్ 20% కోటాలో అనేది ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి 80% కోటాలోనే మళ్ళీ నార్మల్గా ఓసీ ఓపెన్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరూ ఈ 80%లోనే కేవలం కృష్ణా డిస్టిక్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను చూడండి, మీరు ఓపెన్ 20%లో అయితే వేరే డిస్టిక్ వాళ్ళు అనేది ఉండడం జరిగింది. ఇక్కడ నేను 80% చూస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, 80% కృష్ణా డిస్టిక్ అనమాట. మొత్తం కృష్ణా డిస్టిక్గా ఉంటారనమాట. ఇక 80% కోటలో అయితే మొత్తం ఆల్మోస్ట్ కృష్ణా డిస్టిక్కే ఉంటారనమాట. ఇక వేరే వాళ్ళు ఎవరు ఉంటారనమాట. అదే ఓపెన్ 20%లో మాత్రం ఆ డిస్టిక్ వాళ్ళకన్నా వేరే డిస్టిక్ వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే వాళ్ళు కృష్ణా డిస్టిక్ అనేది ప్రయారిటీ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఆ పోస్ట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది సింపుల్గా వేరే డిస్టిక్లోనే ఓపెన్లో ఏ విధంగా వస్తుంది అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అనమాట. సో ఇది కృష్ణా డిస్టిక్ సంబంధించి 80% కోటాలోనూ మొత్తం వాళ్ళనే కేటాయించడం జరిగిందనమాట. సో ఇది ఇప్పుడు మేజర్గా మనం ఇక్కడ ఒక డిస్టిక్ యొక్క కట్ ఆఫ్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ యొక్క కట్ ఆఫ్ అనేది ఇది వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పోస్టులు అనేవి తక్కువ, అదేవిధంగా కాంపిటీషన్ అనేది ఎక్కువ అనమాట 2018లోనే. కానీ ఇప్పుడు ప్రజెంట్ అనేది పోస్టులు అనేది ఎక్కువ పోస్టులు ఉన్నాయి, కాంపిటీషన్ అనేది తక్కువ. కాబట్టి చాలామందికి ఎక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పి కట్ ఆఫ్ అనేది పెరిగిపోద్దని చెప్పి అలా ఏమి ఉండదు. ఒకవేళ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ ప్రతి డిస్టిక్లోనే మహా అయితే ఒక 20 నుంచి 30 మంది కంటే ఎక్కువ మంది ఉండరు. సో వాళ్ళందరూ తీసేసినా సరే 120 మార్కులు దాటి వచ్చిన వాళ్ళకే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా మేజర్లీ చూసుకున్నట్లయితే ఒకసారి గుంటూరు చూసుకున్నట్లయితే గుంటూరు డిస్టిక్ సంబంధించి ఒకసారి కట్ ఆఫ్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. గుంటూరు చూసుకున్నట్లయితే ఓపెన్లో గుంటూరు వాళ్ళకి వచ్చారు. సో అదేవిధంగా వేరే డిస్టిక్ వాళ్ళు కూడా ఈ యొక్క గుంటూరు డిస్టిక్ ప్రయారిటీ పెట్టుకున్నట్లయితే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓపెన్లోనే యొక్క కట్ ఆఫ్ చూసుకోండి 138, 131. ఓపెన్ 20%లో కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఓపెన్ 80%లో ఓపెన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఓపెన్ 20% అనేది వేరే డిస్టిక్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఉంటుంది అనమాట. అదే 80% చూసుకున్నట్లయితే గుంటూరు వాళ్ళు ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి, మీరు 80% ఓపెన్ అనేది చూసుకున్నట్లయితే 80% ఓపెన్ మేల్ చూసుకున్నట్లయితే 127 మార్క్స్ కూడా వచ్చింది. 124 కూడా రావడం జరిగింది. ఫీమేల్ చూసుకున్నట్లయితే 114 రావడం జరిగింది. గుంటూరు డిస్టిక్లోని ఫీమేల్ 114 మార్కులు అనమాట. ఇది 80% కోటాలో అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫీమేల్కి 97కి 95 కూడా రావడం జరిగింది అప్పుడు. సో ఒకవేళ వీళ్ళకి గుంటూరు డిస్టిక్లో అప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నట్లయితే కట్ ఆఫ్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట.
ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 101కి 98కి 95 కూడా రావడం జరిగింది. ఒకసారి బీసీఏ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ 118కి రావడం జరిగింది. ఫీమేల్ చూసుకున్నట్లయితే 94కి రావడం జరిగింది. బీసీబీ చూసుకున్నట్లయితే 120కి రావడం జరిగింది. ఒకసారి ఫీమేల్ చూసుకున్నట్లయితే 90కి రావడం జరిగింది. బీసీసీ అనేది చూడండి, బీసీసీ అనేది మేల్ క్యాండిడేట్స్ 116కి వస్తే ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది 80 మార్క్స్ వచ్చి రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఫీమేల్ కట్ ఆఫ్ అనేది తక్కువ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే 100 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు ఫీమేల్స్ అనేవి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరికైతే 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ జాబులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఏ డిస్టిక్ అయినప్పటికీ కూడా, శ్రీకాకుళం విజయనగరం తప్ప. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బీసీడీలోనే మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 120 రావడం జరిగింది. అదే ఫీమేల్ చూసుకున్నట్లయితే 93 కూడా రావడం జరిగింది. అదేవిధంగా బీసీఈ చూసుకున్నట్లయితే మేల్ చూసుకున్నట్లయితే 121 ఉంది. ఫీమేల్ చూసుకున్నట్లయితే 96 కూడా ఉందన్నమాట. 96 రావడం కూడా జరిగింది. అండ్ ఎస్సీ చూసుకున్నట్లయితే ఎస్సీ మేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 116 మార్కులు రావడం జరిగింది. అదే ఫీమేల్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఫీమేల్ 92 కూడా రావడం జరిగిందనమాట. ఇప్పుడు నేను చెప్పేదంతా గుంటూరు డిస్టిక్ అనమాట. సో ఈ విధంగా అనేది మెరిట్ లిస్ట్ వస్తుంది అనమాట. అది ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీ 112 మార్కులు రావడం జరిగింది. ఫీమేల్ చూసుకున్నట్లయితే 87 మార్కులు రావడం జరిగింది. సో ఈ విధంగా అనేది మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది 2018 యొక్క మెరిట్ లిస్టు. మనకి యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఆల్మోస్ట్ జూలై 17 వరకు ఛాన్స్ ఉంది కాబట్టి జూలై 17 తర్వాత ఎప్పుడైనా సరే రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కేసెస్ బట్టి రిలీజ్ చేస్తారా లేదా ముందే రిలీజ్ చేస్తారా అనేది మనకు తెలియాల్సి ఉంది. మరి ప్రజెంట్ అయితే జూలై 17 తర్వాత అయితే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ జూలై 17 తర్వాత ఎవరైనా అబ్జెక్షన్ పెట్టినట్లయితే దాన్ని వెరిఫికేషన్ చేసి వాళ్ళకి యొక్క రిజల్ట్ మళ్ళీ ఎవరైతే వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళకి SMS ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఆల్మోస్ట్ మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. నేను ఓపెన్ 20%లో కూడా ఏ విధంగా కేటాయించారని కూడా క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీరు ఏమైనా సరే మార్క్స్ అనేవి మీకు వచ్చిన మార్క్స్ అనేవి మన వీడియో కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే దాన్ని మనం క్లియర్ చేద్దాం. సో ఇది టాపిక్. జై హింద్, జై భారత్. అదేవిధంగా మన యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.